తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల సంఘ నాయకులు, ఉద్యమకారులు, అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు ముందుగా పేరు పేరున అందరికీ, మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి నేను దాదాపుగా చాలా రోజుల నుంచి వింటా. అలాగే నేను ఢిల్లీలో మొట్టమొదటిగా ఒక కార్యక్రమానికి వెళ్ళింది అంటే పద్మశాలిలకు సంబంధించి, మన బీసీలకు సంబంధించి వెళ్ళడమే. ఇప్పుడు ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా అనౌన్స్మెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా మనం అందరం కూడా గౌరవించుకోదగ్గటువంటి విషయం. ఎందుకంటే జాతిపితగా ఆయనకున్నటువంటి అర్హత ఇంకెవరికీ లేదు. ఎందుకంటే ఆయన ఏ కులానికో వర్గానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఒక బీసీల నాయకుడు. ఏ రోజు కూడా బీసీల పక్షాన అన్ని కులాలు మనవి, అందరం మనం అనుకునే ఒక గొప్ప మహనీయుడు. ఈ రోజుల్లో ఒక గజం ఎవరికైనా మనం దానం చేయాలంటే ఆలోచిస్తూనే ఉన్నటువంటి ఆయన పదవులు అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు, నా ఆస్తులు లేకపోయినా పర్లేదు, నా బిడ్డలు బ్రతకాలనుకునే గొప్ప ఆశయం ఉన్నటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. నిజంగా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే సమయము అసలు ఎన్ని గంటలు మాట్లాడినా, ఎన్ని రోజులు మాట్లాడినా కూడా ఆయన చరిత్ర ముగిసే పక్షమే ఉండదు. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఒక నాయకుడిగా ఆలోచించలేదు, కేవలం ఒక ఉద్యమకారుడిగా ముందుకెళ్ళాలి ఆలోచన. ఈరోజు ఒక వార్డు మెంబర్ కావాలంటే కూడా ఎన్నో ఫైరవిల్ చేసుకున్నటువంటి రోజుల్లో మంత్రి పదవులు కాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు నా కుటుంబం అంటే నా బీసీలు, నా బిడ్డలు ముఖ్యం అనుకున్నటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయనని జాతిపితగా అనౌన్స్మెంట్ చేయడం ఎంత గొప్పతో, ఆయనకు మించి వేరే నాయకుడు లేదు. మనం అందరం కూడా మొట్టమొదటిగా స్మరించుకునే వ్యక్తిలో మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉంటారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రతిరోజు కూడా అన్ని కులస్తులు ప్రతి పండుగ చేసుకుంటారు. కానీ మనం అందరం కలిసి చేసుకోవాల్సిన ఒక పండుగ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ యొక్క ఎవరు అడిగినా కూడా ఒక కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది తప్ప ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను ప్రభుత్వాన్ని కూడా ఈ సభాముఖంగా మీ విజ్ఞప్తి చేసేది ఒక్కటే ఏంటి అంటే తెలంగాణలో 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఆ కుటుంబాన్ని ఆదుకునాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా ఆ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకు ఒక రక్షణ కల్పించి వాళ్ళని ఆర్థికంగా చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యమన్న గారికి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరు నేను పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.